ఆగు ఆగు మా వద్దు మామ్ చెయ్యదులు ప్రణవి వదిలేను మామ్ నన్ను వదిలి మామ్ ఆ మిథునని చంపేస్తాను ప్రణవి గన్నదులు ఈ అవమానం నేను భరించలేకపోతున్నాను మామ్ వదలు మామ్ వదలు వదులు వదులు నేను వదలు ఇలా ఏంటి వదులు వదులు మామ్ వదలు వదులు చెప్పేది వదులు నా మాట వినకపోతే చంపేస్తాను నిన్ను చంపు చంపు నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను కానీ కానీ ఆ మిథునని చంపాక నేను చేస్తాను చేస్తే నీ బావ నీకు దక్కుతాడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అరే మిథునని చంపితే జీవితాంతం నువ్వు జైల్లో ఉంటావే నీకోసం మేము కుళ్ళి కుళ్ళి ఏడ్చి చావాలి అప్పుడు నువ్వు ఏం సాధించినట్టు చూడు ఇప్పుడు చెప్తున్నాను విను ప్రపంచం తలకిందులైనా హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినా సరే నీకు బావతో నేను పెళ్లి చేస్తాను చూడు నా మాట వినమ్మా మామ్ నేను ఎవ్వరి మాట వినను ఆ మిథునని చంపేస్తాను ఆ గన్నెవు మా ప్రణవి గన్నెవు బా దేవుడా నీకేమైనా పిచ్చి పట్టిందేవే ఈ ఒక్కసారి అమ్మ మాట వినవే నీకు దండం పెడతాను అవమానాలు భరించాను ప్రేమను పోగొట్టుకున్నాను నా మనసు ముక్కలైంది మా నాకు నా బావని కాకుండా చేసిన ఆ మిథున చావాలి పక్కకి తప్పుకో పక్కకి తప్పుకో వెళ్ళవే వెళ్ళు నువ్వు వెళ్ళి దాన్ని చంపు కానీ మీ అమ్మ శవాన్ని దాటుకుని వెళ్ళు ప్రణవి నువ్వు మా పంచ ప్రాణాలే నీ ప్రాణాలు పోతే మేము ఎవరి కోసం బ్రతకాలి చెప్పు ఇదిగో నువ్వే కాల్చే రక్తపాతంతో నీ మనసు చల్లబడుతుంది అంటే ఆ రక్తం నేను చిందిస్తాను ఇదిగో కాల్చు అమ్మా చూడమ్మా నా మాట వినమ్మా నువ్వు తప్పు చేయకు నీకు జరిగిన అవమానం చూసి ఈ తల్లి గుండె ఎంత విలువిల్లాడిందో నీకు మాటల్లో చెప్పలేనమ్మా చూడు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని ఈ అమ్మకి మాటివ్వు ప్లీజ్ అమ్మా ఈ అమ్మ కోసం వామ్మో వీళ్ళింత కరుడుగట్టిన ఫ్యామిలీనా ఇప్పుడెలా ఈ విషయం ఎవరికి చెప్పినా అందరూ డిస్టర్బ్ అవుతారు పాపం శోభనం ఆగిపోతుందేమో ఇప్పుడొద్దు అందంతో పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ మన మధ్య ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనస్పర్ధలు రాకూడదండి ఇక మన జీవితంలోకి ఎవ్వరూ అడ్డు రాకూడదు తొలి తొలి ఆసే వందే మనసా తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే యూసుల వరస వరస తగదనుకున్నా బావుందా ఇలా ఏదో జరిగిందే మనసా తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే యూసుల వరస వరస తగదనుకున్నా బావుందా ఇలా మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా మెల్లగా 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 ఊహలే అల్లగా మెల్లగా మెల్లగా తొలి తొలి ఆసే వందే మనసా తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే ఊసుల వరస బాబాయ్ గారు ఇప్పుడు చెప్తున్నాను విను. ప్రపంచం తలకిందులైనా సరే, హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినా సరే, నీకు మీ బావతో నేను పెళ్లి చేస్తాను. కల్పన, ఏమైంది అక్కడ టెన్షన్ గా నిల్చున్నావు? నేను నీకు చెప్పను వదినా, డైరెక్ట్ గా బాబాయ్ గారికే చెప్తాను. అరే ఆగు, కార్తికేయ ఏమైనా అన్నాడా? అదేం లేదు వదినా. పోనీ మీ అత్తయ్య గారితో గొడవ పడ్డావా? లేదు వదినా. మరి ఏమీ లేనప్పుడు నువ్వు మావి గారితో ఏం మాట్లాడాలి? చూడు, ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి. మన వైపు నుంచి ఏం జరిగినా దాన్ని మీ అత్తయ్య అడ్వాంటేజ్ గా తీసుకుని రచ్చ చేస్తుంది కల్పన. వదినా, నా బాధంతా నీ గురించే. నీకేమవుతుందని భయంగా ఉంది. నా గురించా? నా గురించి భయం ఎందుకు? మీ ఫస్ట్ నైట్ జరుగుతుంటే ప్రణవి గన్ తీసుకుని నిన్ను చంపడానికి వచ్చింది. ఇంద్రాణి అత్తయ్య అడ్డుపడి వెనక్కి తీసుకుని వెళ్ళింది. తనకంత షార్ట్ టెంపర్ ఏంటి? నీ మీద అంత పగ ప్రతీకారాలెందుకు? నువ్వేం తప్పు చేసావని ఈ ఇంటి కోడల్ని చంపేంత ధైర్యం వచ్చిందా తనకి? నీ దయ దాక్షిణ్యాల మీద ఈ ఇంట్లో ఉంటూ అంత అహంకారం ఎందుకు? అసలు నువ్వెందుకు భరించాలి? బిడ్డని కిడ్నాప్ చేస్తే సహించావు, మొగుణ్ణి కోరుకుంటే క్షమించావు, ప్రాణాలు కూడా తీస్తానంటుంది. వదిలిపెట్టకూడదు వదినా. ఈరోజు మామయ్య గారితో చెప్పి తీరుతాను. కల్పన ఆగు. ప్రణవిది హైపర్ పర్సనాలిటీ. తనని నేను హ్యాండిల్ చేస్తాను. వదినా, కొంచెమైనా నీ గురించి స్వార్థంగా ఆలోచించవ నువ్వు? అది కాదు కల్పన. వదినా, నీ గురించి నువ్వు ఆలోచించకపోయినా నేను ఆలోచిస్తాను.